హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రవిదేవరపల్లి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీకు చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మా పిన్నమ్మ అంటే మా పిన్ని సర్రమ్మ కోసం చెప్పాలనుకుంటున్నాను. అంటే ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ మధ్యన పెన్షన్ కొంతమందికి బ్యాంకులో వేసింది కదా. మా సర్రమ్మకి బ్యాంకులో పడింది. వాళ్ళది రాజవరం, అయితే కొయిలగూడెం దగ్గర బ్యాంకులో పడింది. ఆ బ్యాంకు దగ్గరికి వెళ్తున్నాను. 2013లో అకౌంట్ అయితే ఆగిపోయింది. అది హోల్డ్లో ఉందో ఏంటో తెలియదు. అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో చూసే అకౌంట్లో పెన్షన్ తీసుకొని ఓట్ల ఎలక్షన్ అమ్మమ్మలూరు రాజవరం ఉంది. మా అమ్మమ్మ పేరు నంబూరు రామలమ్మ. అమ్మమ్మ చూపించు. మా అమ్మమ్మ నంబూరు రామలమ్మ. అయితే అమ్మమ్మ చనిపోయిన తర్వాత మా చిన్నమ్మని ఇక్కడ తీసుకొచ్చేసింది మా ఊరు పైడిమెట్ట. చెల్లెళ్ళు ఇద్దరిని కూడా చిన్నప్పటి నుంచి మేమే పెంచామండి. ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశాను. హ్యాపీగా తమ కుటుంబాలతో హ్యాపీగా ఉన్నారు. సర్రం పెన్షన్ అంతా ఇక్కడ మార్చాం, కానీ కార్డులు ఏం మార్చలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ పుస్తకం మార్చిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా చిన్నమ్మతో చిన్నగా మీతో మాట్లాడిస్తాను ఎలాగన్నది. అదే కాకుండా ఈ బ్యాంక్ పని అయిన తర్వాత మళ్ళీ రాజవరం వెళ్ళి ఆ ఓట్లు ఎలక్షన్ గురించి స్లిప్పులు తీసుకోవడానికి సచివాలయంకి వెళ్ళాలి. అన్ని వీడియో పెడతాను, చూస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వెళ్తున్నాం కాబట్టి కూలింగ్ వాటర్ పెట్టింది మా అమ్మ. కూలింగ్ వాటర్ కవర్ కట్టేసి దారిలో ఎక్కడన్నా దాహం అయితే ఇక్కడ తాగండి బాబు అని చెప్పి. మనం అనుకున్నట్టుగానే ఎస్బీఐ బ్యాంక్ వచ్చేసామండి. కొయిలగూడు దీన్ని తీసుకుని వెళ్ళాలి. లోపలికి వెళ్తాను. ఏది బుక్ ఏదమ్మా? ఇదేనా? పెన్షన్ పడింది 1871లో పడింది. ఇది కూడా చూపించాను. లోపలికి వెళ్తున్నానండి. అవన్నీ తీసేసి లోపలెట్టి ఇంకెందుకు. మనం అనుకున్నట్టుగానే అకౌంట్ చచ్చిపోయిందండి. ఎక్స్పైర్ అయిపోయింది అకౌంట్. మళ్ళీ రీఓపెన్ చేయించాలని చెప్పింది మేడం గారు. ఆల్రెడీ ఈ అకౌంట్ ఇప్పుడుదేం కాదు, చాలా రోజులు అయిందనమాట. 2013లోది. సరే కొన్ని రోజులు ట్రాన్సాక్షన్ జరిగినాయి అనమాట. తర్వాత ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల అకౌంట్ క్లోజ్ అయిందండి. మళ్ళీ రీఓపెన్ చేయించుకోవాలని చెప్పారు మేడం. ఇప్పుడు అదే పని మీద మళ్ళీ ఫోటోలు తీయించడానికి వెళ్తున్నాను అనమాట. మొత్తానికి బ్యాంకులో ఏదోలా పని అయిపోయిందండి. కష్టపడి మొత్తానికి మళ్ళీ ఎక్స్పైర్ అయిపోయిన అకౌంట్ మళ్ళీ రీఓపెన్ చేయించాము. 3000 పెన్షన్ పడింది అంది. 2500 ఇచ్చారండి. వచ్చినాయా పెన్షన్ డబ్బులు? వచ్చేసినాయా? ఓకే. ఎంత ఇచ్చారు? చూసారా, దాని పెన్షన్ డబ్బులు ఏంటో కూడా దానికి తెలియదు అనమాట. అలాంటి పరిస్థితి. కొయిలగూడెం రాయల్ జగదాంబ. ఈ హోటల్ మా సుభాష్కి రాయల్ జగదాంబ. ఈ హోటల్ సుభాష్కి ఎన్ని సంవత్సరాలు, ఈ హోటల్ కూడా 2 సంవత్సరాలు. సుభాష్కి మేము మెడిసిన్ వాడతా జంగారెడ్డి వెళ్ళేటప్పుడు ఈ వాటర్ పెట్టేదన్నమాట. చాలా బాగుంటుందండి ఫుడ్ ఐటమ్ అయితే. సుభాష్కి చనిపెట్ట తల్లినప్పుడు నీళ్ళు వస్తున్నప్పుడు కుమారి ప్రతిసారి మేము జంగారెడ్డి ఇక్కడ వచ్చి బిర్యానీలే ఫ్రైడ్ రైస్ తిని హాస్పిటల్కి వెళ్ళేటోళ్ళం. చాలా బాగుంటుంది. ఈరోజు ఇక్కడే మరి మా సర్రమ్మ నేను వెళ్ళి ఫ్రైడ్ రైస్ తిన్నాము. రేపు నా బర్త్డేకి అడ్వాన్స్గా మా అమ్మ ఇచ్చిన కోనగా అది. బాగుందమ్మా. కొయిలగూడెంలో బ్యాంక్ పని అయిపోయిన తర్వాత రాజవరం నేరుగా సచివాలయంకి వెళ్ళిపోయామండి. ఈ ఓట్ల విషయం ఏంటో కనుక్కుందామని. స్లిప్ ఇవ్వలేదంటే చాలామంది దగ్గర కనుక్కున్నాను సచివాలయంలో. అప్పుడు మా ఊరు ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేస్తే అది ఎవరి దగ్గర ఉందో చెప్పారు. దాన్ని తీసుకొని అమ్మని అక్కడ వదిలిపెట్టి ఓటేసి రమ్మని చెప్పి నేను అప్పచెప్పొచ్చానండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్లో పెట్టండి. నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అన్నీ మీకు డైలీ వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.